ఐడియా ఎలా వచ్చింది మీకు? పార్టిషన్ ప్లేస్ నే మనం పూజా రూమ్ గా డెవలప్ చేయాలి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఆబ్వియస్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో ఏంటంటే మనకి ఈస్ట్ సైడ్ తిరిగి దేవుడిని దండం పెట్టుకుంటాం. సో వాస్తు ప్రకారం మనం చూసుకుంటే వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు. లివింగ్ రూమ్ ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అవును. సో అది సాక్రిఫైస్ చేయకుండా ఏంటంటే అలా పార్టీషన్ లో ప్లాన్ చేస్తే కరెక్ట్ గా అనిపించింది నాకు. స్టోరేజ్ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వీ వెంట్ ఫర్ మాక్సిమం స్టోరేజ్ ఇన్ ద వార్డ్రోబ్స్ ఆల్సో. ప్రాపర్ గా స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ వేస్టేజ్ అని కనిపించొద్దు, మళ్ళీ క్లమ్జీగా కూడా ఉండకూడదు. అండ్ మాక్సిమం దాన్ని ఎంతవరకు బ్యూటిఫుల్గా తయారు చేస్తామో అంత బ్యూటిఫుల్గా తయారైనటువంటి ఫ్లాట్ ఇది. మీ టేస్ట్లు ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేశారా, లేకపోతే అడిగారా? ఇలాంటి ఇంట్రాక్షన్లు ఏమన్నా ఉన్నాయా? లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా. మేము మాకు ఒకటి సజెస్ట్ చేస్తాం, ప్రేమనగర్ ఇది బాగుంటుంది అంటారు, మాకు ఇది ఇంకా లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది. ఈ కంప్లీట్ ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టింది? 3 months. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చాయిసా, మీరు సజెస్ట్ చేస్తారా? ఎలా? బేసిక్ కలర్స్ మోస్ట్లీ నేనే సెలెక్ట్ చేస్తాను మేడం. బట్ ఐ టేక్ ద టేస్ట్ ఫ్రమ్ దెమ్. కొంతమంది ఉంటారు మాస్టర్ బెడ్రూమ్ అంటే నాకు ఎల్లో ఉండాలి, లేకపోతే ఆ కార్నర్లో ఈ కలర్ ఉండాలి, ఈ కార్నర్లో ఈ కలర్. సో దానికి దగ్గరలో ఐ ట్రై టు గివ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ దెమ్. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. హైదరాబాద్ మహానగరంలో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది చాలామంది కోరిక. విల్లా అయినా, అపార్ట్మెంట్ అయినా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అయినా పర్లేదు, ఎంత చిన్న స్పేస్ ఉన్నా దాన్ని చాలా అందంగా అలంకరించుకోవాలనేది మాత్రం అందరూ కోరుకుంటారు. అందులో ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ఎలివేషన్ ఉంది, గ్రాండ్ అండ్ రిచ్ లుక్ ఉండేలా చూసుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఆశ. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఉన్నాము నార్సింగిలో. ఇక్కడ ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మనమున్నటువంటి ఈ ఫ్లాట్ 1650 SFT ట్రిపుల్ బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేశారు, ఎంత అందంగా ముస్తాబ్ చేశారు చూద్దాం. నాతో పాటుగా రండి. నేను లివింగ్ రూమ్లో ఉన్నాను. లివింగ్ రూమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎదురుగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఫోటో ఫ్రేమ్స్, మెమొరీస్ అనేవి ఉంటాయి. వాటిని అలా భద్రంగా పదిలపరుచుకుంటాము భవిష్యత్తులో కూడా చూసి మురిసిపోవడానికి. వాటికి తగ్గట్టుగా ఉన్నటువంటి స్పేస్ని మనం చూసాము. ఇది కొంచెం తక్కువ స్పేస్లో కనిపించినప్పటికి కూడా ఎలివేషన్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ లివింగ్ రూమ్కి డ్రాయింగ్ రూమ్కి మధ్యలో ఉన్నటువంటి పార్టిషన్, ఈ పార్టిషన్ స్పేస్ని చాలా బ్యూటిఫుల్గా యూస్ చేసుకున్నారు. డిజైన్ కూడా అలాగే ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న ఫ్లాట్ కాబట్టి దానికి తగ్గట్టుగా పూజా రూమ్ను కూడా డెకరేట్ చేయాలి. అందుకు బెస్ట్ ఐడియా ఏంటంటే ఈ పార్టిషన్ ప్లేస్నే పూజా రూమ్గా యూస్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా కదా. సో ప్లేస్ చూడడానికి చాలా చిన్నగా అనిపించినప్పటికి కూడా ఇక్కడ దేవుడి పటాలు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని మనకి పూజా మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి కోసం యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక కబోర్డ్ అయితే నెక్స్ట్ కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా ఒక స్పేస్ని క్రియేట్ చేయడం అనేది. సో ఎంత క్రియేటివ్గా, ఎంత బ్యూటిఫుల్గా మలుచుకుంటారు అనేది. ఈ ఎంటైర్ ఫ్లాట్ని డిజైన్ చేసి ఇంటీరియర్స్ ఎక్కడ ఏది అవసరం అవుతుంది అని డిజైన్ చేసినటువంటి వాల్ డెకోస్ ప్రవీణ గారు మనతో పాటుగా ఉన్నారు. ప్రవీణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది మీకు? పార్టిషన్ ప్లేస్ నే మనం పూజా రూమ్ గా డెవలప్ చేయాలి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఆబ్వియస్గా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో ఏంటంటే మనకి ఈస్ట్ సైడ్ తిరిగి దేవుడిని దండం పెట్టుకుంటాం. సో వాస్తు ప్రకారం మనం చూసుకుంటే వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు. సో అటు తిరగాలి కాబట్టి లివింగ్ రూమ్ ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అవును. సో అది సాక్రిఫైస్ చేయకుండా ఏంటంటే అలా పార్టిషన్ లో ప్లాన్ చేస్తే చిన్నిగా కరెక్ట్ గా అనిపించింది నాకు. అందుకని పార్టిషన్లో ప్లాన్ చేసాం మేడం. చాలా బ్యూటిఫుల్ గా. సో ఈ డ్రాయింగ్ రూమ్ కి లివింగ్ రూమ్ కి ఇది మధ్యలో డైనింగ్. సో ఆ స్పేస్ అంతా కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా బట్ పూజ పర్ఫెక్ట్ గా మీరు చూసారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు డిజైన్ లో కూడా. మేము పూజా రూమ్ డిజైన్ లో కూడా స్పేస్ కన్స్ట్రెయింట్ ఉన్నా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండానే చేయడానికి ట్రై చేసాం మేడం. ఈ సైడ్ ప్రాపర్ గా హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు, లేదు అంటే ఇదంతా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు ఏదైనా పూజ అది వచ్చింది, ఇక్కడున్న ఫర్నిచర్ పక్కన పెట్టుకుంటే మీరు ఈ స్పేస్ అంతటిని యూస్ చేసుకోవచ్చు. అవును. సో ఒక కార్నర్ లో పెట్టుకున్నాను, కిచెన్ లోనో పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా మనం ఏ వ్రతాలు ఏదో చేసుకున్నప్పుడు అక్కడ అందరినీ పిలిచి మనం ప్లాన్ చేయలేం.
బట్ ఇదేంటంటే వీ కెన్ యాక్చువల్లీ యూజ్ ద ఎంటైర్ స్పేస్ అని అనిపించింది మాకు. నాకు ఈ ఎంటైర్ దీని ఇంటీరియర్ చూసిన తర్వాత రోజ్ గోల్డ్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. సో రోజ్ గోల్డ్ మీ సెలెక్షనా లేకుంటే ఓనర్స్ చాయిస్? అది మేడం ఇప్పుడు ఏమైపోయిందంటే రోజ్ గోల్డ్ అనేది నావి ప్రీవియస్ వీడియోస్ చూసే వస్తున్నారు నా దగ్గరికి క్లయింట్స్ అందరూ. ఓకే, సో ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్తోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నచ్చే వస్తున్నారు. సో ఇట్స్ బీయింగ్ హార్డ్ ఫర్ మీ టు చేంజ్ దాట్ ఆల్సో. సో వీఆర్ ట్రయింగ్ టు కంటిన్యూ ఇట్, బట్ ఎవ్రీ టైం కొత్తగా ట్రై చేయడానికి చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే యూజువల్గా మనకేదో దీంట్లో వాల్లో కలిసిపోయినట్టుగా కనిపిస్తోంది, కానీ బట్ ఇక్కడ కూడా ఒక స్పేస్ని క్రియేట్ చేశారు. రెండు వైపులా మనకి లివింగ్ రూమ్లో ఎంటర్ అవగానే కనిపించేటువంటి ఈ ప్లేసెస్ ఏంటంటే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం. యాక్చువల్గా ఇక్కడ కూడా టీవీ ప్లేస్ ఇచ్చారు, బట్ ఈ ఫ్లాట్ ఓనర్స్ మాత్రం లివింగ్ రూమ్ కాకుండా డ్రాయింగ్ రూమ్లో చేద్దాం అనుకున్నారు, టీవీ పెట్టుకుందాం అనుకున్నారు కాబట్టి అక్కడ ఫిక్స్ చేశారు. ఎస్ ప్రవీణ గారు, కిచెన్ స్పేస్ ఎలా యూస్ చేస్తారు? పదండి మ్యామ్ చూపిస్తాను. సో కిచెన్ ఏంటంటే చాలా చిన్నది వచ్చింది మ్యామ్ ఇక్కడ. సో ఆబ్వియస్గా ఏంటంటే మనకు మొత్తం అంతా దీంట్లోనే స్పేస్ సెట్ కాదు కాబట్టి కొంతవరకు ఎక్స్టెండెడ్ కిచెన్ యూస్ చేసాము. సో కిచెన్లో యూస్ చేసింది ఏంటంటే ఇది కిచెన్ కౌంటర్ టాప్ అండి, స్టవ్ కౌంటర్ టాప్. సో అటు ఇటు మళ్ళీ స్టోరేజ్ చేసాం వీళ్ళకి. ఓకే, యాక్సెసిబుల్ స్టోరేజ్ అది. సో కింద ఓన్లీ టాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము. ఓకే, ఇదేమో మనకి కట్లరీ టాండమ్స్ అవన్నీ రెండు పెద్ద టాండమ్స్ ఇచ్చాం. ఓకే, సో వీటిల్లో మ్యాక్సిమం వెళ్ళిపోతాయి. సో దీంట్లో ఒక బాటిల్ పుల్ అవుట్ యాడ్ చేసాం మేడం. ఓకే, సో దిస్ పార్ట్ ఇస్ ఫినిష్డ్ విత్ ద కౌంటర్ టాప్. సో ఇక్కడ ఏంటంటే వికర్ బాస్కెట్స్ అప్లయన్సెస్ కోసం అని ఈ కౌంటర్ టాప్ ని ఇంకా యూజ్ చేయలేదు మేడం. అంటే ఇంకా ఈ స్పేస్ లో వాళ్ళకి వెట్ గ్రైండర్ అనా లేకపోతే రైస్ కుక్కర్ ఏది పెట్టుకున్నా ఇంక ఇక్కడ ఈ స్పేస్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చాం అనమాట. ఇది రోలింగ్ షట్టర్ మేడం, మీరు అన్నారు కదా ఇందాక, మిక్సీ, ఓకే, టోస్టర్స్, ఇవన్నీ చిన్నవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, చిన్నవన్నీ వెళ్ళిపోతాయి. సో దాంట్లోంచి తీయకుండా దాంట్లోనే పెట్టుకొని యూజ్ చేసుకొని క్లోజ్ చేసేలాగా మళ్ళీ ట్రాలీస్ ఇచ్చాం ఇక్కడ కూడా. సో ఇది షట్టర్ ఓపెన్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది కాబట్టి వి వెంట్ ఫర్ రోలింగ్ షట్టర్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఉన్న స్పేస్ ని ఎలా యూటిలైజ్ సో మాక్సిమం స్టోరేజ్ ఇవ్వడానికి ట్రై చేసాము. బట్ చాలా మందికి అనిపిస్తుంది ప్యాంట్రీ యూనిట్స్ అయ్యి మిస్ అయ్యాయి. ఇందులో అయితే మనం ప్యాంట్రీ యూనిట్స్ అయ్యి పెట్టడానికి స్పేస్ లేదు. సో దాన్ని ఎక్స్టెండెడ్ కిచెన్ లో ఇచ్చాం మేడం. సో దిస్ స్పేస్ ఏంటంటే ఇది కొంచెం వాళ్ళు యాక్చువల్గా అయితే క్రాకరీ కోసం ఇచ్చిన స్పేస్, మేము దీన్ని కూడా ఎక్స్టెండెడ్ కిచెన్ కింద టోటల్ గా యూటిలైజ్ చేసాం అనమాట. సో స్టోరేజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాల. ఓకే, సో ఇది మనకి ప్యాంట్రీ యూనిట్ మేడం. సో టాల్ ప్యాంట్రీ యూనిట్ ఇట్ ఇచ్చేసాం అనమాట కిచెన్ లో కాకుండా. వి వెంట్ ఫర్ ద ఎక్స్టెండెడ్ కిచెన్. చాలా బ్యూటిఫుల్ గా. యా, సో ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ స్పేస్ని కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ కార్నర్ యూనిట్ చేసాం ఇక్కడ. సో ఇదంతా కార్నర్ యూనిట్ మేడం. సో ఈ మళ్ళీ టాండమ్ బాస్కెట్స్ ఇక్కడ ఇచ్చాం అనమాట. సో దట్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా స్టోరేజ్కి యూజ్ అవుతుంది కాబట్టి వీ వెంట్ ఫర్ 2 more టాండమ్ బాస్కెట్స్ హియర్ ఆల్సో. యూజువల్గా ప్రవీణ గారు, నేను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఏ ఫ్లాట్ చూసినప్పుడు కూడా అక్కడ సోఫాస్ కనిపిస్తాయి, డైనింగ్ టేబుల్ ఉంటుంది అండ్ బెడ్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు డిజైన్ చేసిన దాంట్లో ఆ 3 కనిపించట్లేదు నాకు. మేడం వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ అంటే రీసెంట్గానే వాళ్ళకి మ్యారేజ్ అయింది ఒక 4-5 years బ్యాక్. సో అంతా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫర్నిచర్ ఉంది. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే అవన్నీ మేము రీయూజ్ చేసుకుంటాం, కాట్స్ ఇవన్నీ. ఓకే, మాకు ఓన్లీ ఇల్లు మాత్రం లగ్జరీ లుక్ కావాలి అని చెప్పారనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న బెడ్స్ ని మ్యాచ్ చేస్తూనే చేసాం. అదే నేను అడగబోతున్నాను, ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండాలి, బట్ మళ్ళీ మీరు ముందు చూసి ఉండాలి. నేను ముందు చూసాము, దాన్ని కొన్ని రీమోడలింగ్ చేయించాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మేడం. ఇది లామినేటింగ్. ఓకే, ఇది మొత్తం ప్యానలింగ్ చేసి లామినేట్ చేసాము. సో బెడ్ సైజ్ కరెక్ట్గా మేము మెజర్ చేసుకొని దానికి సరిపడాగానే హెడ్ బోర్డ్ చేసాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఓన్లీ హెడ్ బోర్డ్ని ఎలివేట్ చేయడానికి చేసిన డిజైన్ మాత్రమే ఇది. సో బెడ్ పక్కన వచ్చిందండి ఇది చిన్న సైడ్ టేబుల్ ఇలా చేసాం మేడం. సో ఇట్ ఇస్ అ మల్టీపర్పస్ టేబుల్ అనమాట. ఓకే, సో దీని కింద యాక్చువల్గా దిస్ కార్నర్ యాజ్ యూ నో లక్ష్మీ స్థానం. సో లాకర్ని ఇలా హైడ్ చేసాం అనమాట దీని లోపల. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ హెవీ లాకర్ అండి, అందుకని కింద దాన్ని వీల్స్ మీద అట్లా ఇచ్చాము. దాన్ని ఫిక్స్ చేసేసారు. దాన్ని ఫిక్స్ చేసాం. మళ్ళీ రిమూవ్ చేయడానికి లేదు మేడం, అలాగే బాక్స్ కి ఫిక్స్డ్ ఉంది అది. ఓకే, సో అది ఇంకా అటు వాల్ కి మళ్ళీ ఫిక్స్ అయింది. సో ఇట్ కెనాట్ బి రిమూవ్డ్. సో ఇక్కడ మళ్ళీ చిన్న స్టోరేజ్ లా కంటిన్యూ చేసాం అనమాట. సో వార్డ్రోబ్స్ కూడా వీ ట్రైడ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమైజ్ ద స్టోరేజ్, ఎందుకంటే పెద్ద స్పేస్ ఎక్కువ దొరకలేదు. ఉన్న దాంట్లోనే వీ ట్రై టు మ్యాక్సిమైజ్ ద స్టోరేజ్. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే హ్యాపీగా ఇక్కడ కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని బయటని ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ కూడా చాలా బాగుంది, అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్పేస్ అనేది
చాలా బాగుంది. అవును మేడం. ప్రాపర్ గా యూటిలైజ్ చేసిన ఫీల్ వస్తుంది. ఎస్ ఇక్కడ ఉన్న 6 inches కూడా వేస్ట్ చేయలేదు మేడం. ఓ యా. సో దీంట్లో కూడా మేము యూస్డ్ క్లోత్స్ అంటే ఇంటికి వచ్చి యూస్ చేసిన క్లోత్స్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక చిన్న పుల్ అవుట్ చేసి ఇచ్చాం. అండ్ యాజ్ వెల్ కింద కూడా ఉన్నాయి, కింద కూడా మొత్తం స్టోరేజ్ ఇచ్చాం మేడం. సో అదొక చిన్న డ్రెస్సింగ్ ఏరియా. సో ఇది కూడా ఓన్లీ ప్రొఫైల్ లైట్స్తో యాడ్ చేసి వి ట్రై టు ఎలివేట్ దిస్ స్పేస్. సో నెక్స్ట్ మనం ఇక్కడ డైనింగ్ ఏరియా కాబట్టి డైనింగ్ ఏరియాకి తగ్గట్టుగా ఉండేటువంటి వాష్ బెసిన్ని కూడా పెట్టారు. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది లో రూఫ్ గురించి, లో రూఫ్లో చేసినటువంటి డిజైన్ గురించి కూడా. అక్కడ మిర్రర్స్ కనిపిస్తున్నాయి, రిఫ్లెక్షన్ అనేది ఉంది, అండ్ లైట్స్. ఈ లైట్ సెలెక్షన్ కూడా మీరే నేనే తీసుకుంటాం మేడం. సో మొత్తం మాకు ఒకసారి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత A to Z మేమే చూసుకుంటాం మేడం. ఇది కూడా మీకు లో రూఫ్ అన్నారు మీరు ఇందాక. సో నార్మల్గా ఏంటంటే మనకి ఇక్కడ సీలింగ్ హైట్ చాలా తక్కువ వచ్చింది మేడం. ఓకే, సో సీలింగ్ హైట్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఐ యూజ్ ఓన్లీ 4 inches ఆఫ్ ద సీలింగ్ స్పేస్. ఓకే, ఎక్కడా కూడా అంతకన్నా కిందకి దిగలేదు మేము. ఓకే, మొత్తం ఇన్ని డిజైన్స్ మీరు చూసారంటే ఇక్కడ డైమండ్ గ్లాస్ చేసాము. అవును. ఓకే, మొత్తం గ్లాస్ డిజైన్ చేసాము. ఇక్కడ మళ్ళీ వుడ్ ప్యానలింగ్ చేసి దాంట్లో ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. ఓకే, సో ఎక్కడా కూడా ఐ డెంట్ యూజ్ మోర్ స్పేస్. ఇక్కడ కూడా ఇచ్చిన దాంట్లో కూడా ఒక యూస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉన్నట్టుంది. సో వ్యానిటీ ఏంటంటే మేడం ఇదంతా బీమ్ వచ్చింది. సో బీమ్ లోపల ఉన్న ఇన్నర్ స్పేస్ వేస్ట్ చేయకుండా దాన్ని కూడా మొత్తం లాఫ్ట్ కింద చేసాం. సో దీని లోపల ఫుల్ స్టోరేజ్ ఇచ్చాం మేడం. సో ఇది సింక్ ఏరియా, వ్యానిటీ ఏరియా. సో వ్యానిటీ ఏరియా కూడా కొంచెం క్లమ్జీగా అవ్వద్దు, ఎందుకంటే 2 బెడ్రూమ్స్ మధ్యలో వాక్వే స్పేస్ ఇది. సో బయటికి రాకూడదు, ఎందుకంటే కాళ్ళు చెట్లు తగులుతాయి తర్వాత మనకి. సో రాకుండానే వీ డెడ్ ఇట్ అనమాట. ఓన్లీ సింక్ ఉన్న స్పేస్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చుకొని మిగతాదంతా మళ్ళీ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాం. అవును అయ్యా. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా ప్రాపర్గా బ్యూటిఫుల్గా అందంగా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లైండ్స్కి ఈషా అని ఉంది, వాళ్ళ పాప పేరే. సో తనకి తగ్గట్టుగా బ్లైండ్స్ కూడా డిజైన్ చేశారు, తనకు అనుగుణంగా తనకి ఇష్టమైనటువంటి కలర్స్. అమ్మాయి కాబట్టి పింక్, అంతే. ఓకే, వి ట్రై టు యూనో కొంచెం ఆ పింక్ మధ్యలో పర్పుల్ షేడ్లోకి తీసుకొచ్చాం కొంచెం, అంతే. సో ఈ ఏరియాలో బెడ్ వస్తుంది, కరెక్ట్గా దీని ఇన్నర్లో బెడ్ వస్తుంది మేడం. ఓకే, ఎందుకంటే తనకు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ దగ్గర తన కోసం బెడ్ లేదు. వాట్ దే వాంటెడ్ ఇస్ ఆఫ్టర్ 3 to 4 years పాప కొంచెం పెద్దదైన తర్వాత దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ బెడ్ అనమాట. సో ఐ జస్ట్ ప్రామిస్ దెమ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ ఫ్యూచర్ మీకు కావాలంటే చెప్పండి, నేను చేయించి పంపిస్తానని. ప్రెసెంట్ అయితే ఐ మేడ్ అ హెడ్ బోర్డ్ లైక్ దిస్. ఓకే, సో దీని ఇన్నర్లో మళ్ళీ నేను ఈ వాల్ పేపర్ విత్ బర్డ్స్ తీసుకున్నాను, అవుటర్లో ఓన్లీ టెక్స్చర్డ్ వాల్ పేపర్ వేసాం అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. సో మళ్ళీ తనకు చిన్న డ్రెస్సింగ్ ఏరియా. ఐ వాంటెడ్ అ ప్రాపర్ డ్రెస్సింగ్ ఏరియా బికాస్ అమ్మాయి, సో డ్రెస్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రూమ్ చూసారంటే మేడం చాలా చిన్న రూమ్, బట్ ఐ వాజ్ వెరీ పర్టికులర్. డ్రెస్సింగ్ ఏరియా ఐ డెంట్ కాంప్రమైజ్. స్టడీ టేబుల్ అండ్ వార్డ్రోబ్ మొత్తం అన్ని ఇచ్చాం ఇందులో కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ స్టడీ టేబుల్ దగ్గర కూడా ఒక విండో అనేది ఉంది. సో దాన్ని అక్కడ స్టడీ టేబుల్ విండో ఉంది కాబట్టి వి వెంట్ ఫర్ స్టడీ టేబుల్ ఓవర్ దర్, సో దట్ న్యాచురల్ లైట్ కూడా వెంటిలేషన్ అనేది కూడా ఉండాలి. సో ఇక్కడ ఇది. సో ఇక్కడ కూడా చూసారంటే మాక్సిమం స్టోరేజ్ చేసాం మేడం దానికి. అసలు స్టోరేజ్ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వి వెంట్ ఫర్ మాక్సిమం స్టోరేజ్ ఇన్ ద వార్డ్రోబ్స్ ఆల్సో. సో గర్ల్స్ కాబట్టి యూనో యాక్సెసరీస్ అవన్నీ వి వెంట్ ఫర్ మోర్ డ్రాయర్స్ ఫర్ హర్. సో ఇక్కడ యూజ్డ్ క్లోత్స్ కూడా ఐ వెంట్ ఫర్ అ స్మాల్ స్పేస్ మేడం. ఇక్కడ కూడా తను యూజ్డ్ క్లోత్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ రేపు స్కూల్ బ్యాగ్స్ కానీ ఇందులో సేవ్ చేసుకునేలాగా ఒక స్పేస్ ఇచ్చాను, ఏది బయటకు కనిపించకుండా ఉండేలాగా. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఉంది కదా? అవునండి, పింక్ అండ్ బ్లూ. వి వెంట్ ఫర్ కాంట్రాస్ట్ కలర్. సో ఈ బెడ్రూమ్ ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దే పేరెంట్స్, అంటే ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ వచ్చినా కూడా యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ అ పేరెంట్స్ రూమ్ అనుకుందాము. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు రాకపోతే వాళ్ళిద్దరు కూడా టెక్కీసే కాబట్టి దే వాంటెడ్ ఎలాబరేట్ వర్క్ స్పేస్ అనమాట. ఎగ్జాక్ట్లీ. స్టడీ టేబుల్ వర్క్ ప్లేస్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇద్దరు కూర్చొని వర్క్ చేసుకునేలాగా we went for a bigger study table. అండ్ ఇక్కడ కూడా ఇంతకుముందు మనం డ్రెస్సింగ్ టేబుల్కు చూసినప్పుడు బయట కబోర్డ్స్ లాగా కనిపించాయి, ఇక్కడ మాత్రం ఇన్సైడే ఉండడం. సేమ్ పూజా రూమ్కి ఇచ్చినట్టుగా, పూజ కోసం ఒక స్పేస్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా సిట్టింగ్ ఏరియా అనేది కూడా, అది కూడా మళ్ళీ బయటికి కాకుండా లోపలికి పుల్ చేసి పుష్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇందులో ఉంది. సో ఈ రూమ్లో కూడా మళ్ళీ ఇక్కడ ఒక యూజ్డ్ క్లోత్స్కి ఇచ్చాం మేడం. ఓకే. వీ వెంట్ ఫర్ ద స్పేస్ అనమాట. ఇదంతా మళ్ళీ యూజ్డ్ క్లోత్స్కి యూజ్ చేసాం. వార్డ్రోబ్స్ కూడా వీ వెంట్ ఫర్ మ్యాక్సిమం స్టోరేజ్ ఇందులో కూడా ఇంకా. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ స్టోరేజ్ పర్పస్ అండి.
ఈ కంప్లీట్ ఈ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? 3 months మేడం. ఎవరి ఇంటీరియర్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నా 1.5 month ముందు. ఓకే, మనం వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్న ఒక 1.5 month ముందు కనుక వెళ్తే, సో దే విల్ ఆల్సో హ్యావ్ సర్ప్లస్ టైం కదండి. ఒక 15 days మనకి ఫైనాన్షియల్స్కి పోయి అగ్రిమెంట్కి వెళ్ళినా నెక్స్ట్ 1 month వీ కెన్ థరవ్లీ గో విత్ ద 3D డిజైన్. మేడం 3D డిజైన్ నార్మల్గా ఇంటీరియర్స్ కెన్ గివ్ యూ ఇన్ 1 day or 2 days or 3 days, బట్ దట్ విల్ బి దేర్ టేస్ట్ అండి. ఓకే, బట్ క్లయింట్ టేస్ట్కి రీచ్ అవ్వాలంటే దే ఆర్ లాట్స్ ఆఫ్ చేంజెస్ యూనో. ఒక్కొక్కళ్ళు ఒకలా వాడతాం ఇల్లు అనేది. ఇల్లు ఎంత అందంగా వచ్చినా రిక్వైర్మెంట్ ఐ థింక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇల్లుని కస్టమైజ్ చేయడానికి 1 month పడుతుంది మేడం. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చాయిసా, మీరు సజెస్ట్ చేస్తారా ఎలా? మేడం 2 ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మేము ఏంటంటే 3Dలో చేస్తున్నప్పుడే ఒక సజెషన్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఒక కలర్ ఈ కాంబినేషన్స్ అని. బట్ ఏంటంటే మనిషికి ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కలర్ విల్ బి ద సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ 3D అండ్ ద ఒరిజినల్ కలర్. ట్రూ. సో దానికోసం అని చెప్పి వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ పర్సనలీ, అన్లెస్ అంటిల్ దే ఆర్ ఇన్ US ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే తప్ప. నార్మలీ ఐ ట్రై టు షో దెమ్ ఫిజికలీ కలర్స్ అనేవి. సో బేసిక్ కలర్స్ మోస్ట్లీ నేనే సెలెక్ట్ చేస్తాను మేడం, బట్ ఐ టేక్ ద టేస్ట్ ఫ్రమ్ దెమ్. సో ఈ డ్రాయింగ్ రూమ్లో కూడా స్పేస్ అనేది లైక్ ఇది కూడా నాకు లామినేట్ అనుకుంటాను కదా? లామినేట్ మ్యామ్, బ్లాక్ కూడా లామినేట్. సో ఇక్కడ కాంట్రాస్ట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అవును, ఎందుకంటే ఇల్లంతా వి వెంట్ విత్ వెరీ సోబర్ కలర్స్. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ సీలింగ్స్ లో బ్రౌన్స్ యూస్ చేసాం తప్ప మోస్ట్ ఆఫ్ ద హౌస్ ఇస్ కంప్లీట్లీ సోబర్ కలర్స్. ఇక్కడ ఏంటంటే ఐ వాంటెడ్ టు యునో కాంట్రాస్ట్ ద కంప్లీట్ థింగ్, సో ఐ వెంట్ ఫర్ బ్లాక్ కలర్ ఇక్కడ. సో ఇది బ్లాక్ మార్బుల్ లామినేటే మేడం, ఇది కూడా లామినేటే. వెనకాల మాత్రం లూవర్స్తో ఎలివేట్ చేసాం అనమాట ఈ స్పేస్ని. ఇంకా దీన్ని కాంట్రాస్ట్ చేసుకున్నాం, ది బ్లాక్కి కాంట్రాస్ట్ చేసి ఇచ్చాను అనమాట. సో ఉన్నటువంటి స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ కూడా సో చిన్న బాల్కనీయే కాకుంటే బ్యూటిఫుల్ విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం అంతే. చిన్న బాల్కనీ సిట్అవుట్ ఏరియాలా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ వెనకాల మనకు చూస్తుంటే చిన్న గ్రీనరీ లుక్ వచ్చేట్టుగా ఉన్నటువంటి ఒక అంబియన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ బాల్కనీ చూసారంటే సైజ్ అయితే ఐ థింక్ డీసెంట్లీ వెరీ గుడ్ సైజ్ అదే. సో బాల్కనీలో మాత్రం ఫాల్స్ సీలింగ్ వి వెంట్ ఫర్ PVC ఫాల్స్ సీలింగ్, దాన్ని డ్రాప్ చేసుకుంటా వి వెంట్ ఫర్ గ్రీన్ వాల్ అండి. ఇది ఆర్టిఫిషియల్ గ్రీన్ వాల్ మేడం, ఇట్స్ నాట్ న్యాచురల్. ఎందుకంటే వర్టికల్ గార్డెనింగ్ ఈజ్ ఆల్వేస్ టఫ్. అండ్ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు ఈ ఫ్లాట్ ఓనర్స్ అండ్ వాల్ డెకార్స్ క్లయింట్స్ హర్ష అండ్ మంజు, అంతే కదా? అంతే. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వెరీ ఫస్ట్ ఫ్లాట్ అనేది యా. ఎలా అనిపిస్తోంది మొత్తం ఇంటీరియర్స్ ఇవన్నీ చూసిన తర్వాత? యాక్చువల్గా మాకు కావాల్సింది ఏంటంటే అన్ని ఒకేట్లే చేసి మేము అన్ని ప్రతిసారి వచ్చేలా కాకుండా ఒక్కసారి ఇచ్చేస్తే మళ్ళీ మేము 10 సార్లు రాకుండా ఉండేలా ఎనలైజ్ చేసి ఫైనల్గా వాల్ డెకార్స్కి మీ ఐ డ్రీమ్స్ లోనే చెక్ చేసుకుంటే దొరికింది. సో మేము కనెక్ట్ అయ్యాము వాళ్ళతో. ఇప్పుడు బ్లైండ్స్ కానీ కర్టన్స్ కానీ ఇంకా చాలా వరకు ఇప్పుడు అన్ని మేము చెక్ చేసుకోవాలి అంటే కష్టం. సో అన్ని ఒకేసారి ఇచ్చేస్తే మళ్ళీ ఒక ప్యాకేజ్ లో అయిపోతుంది ఫుల్, మళ్ళీ మాకు ఎక్కువ తిరగడానికి ఇష్టం ఉండదు అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇప్పుడు వాల్ డెకార్స్ కావచ్చు లేకపోతే ప్రవీణ గారు కావచ్చు, మీ టేస్ట్ లో ఏమున్నాయి అనేది అబ్జర్వ్ చేశారా లేకపోతే అడిగారా? ఇలాంటి ఇంట్రాక్షన్లు ఏమన్నా ఉన్నాయా? జస్ట్ లైక్ దట్ ఎవరికి తోచింది వీళ్ళ టేస్ట్ ఇది లేకుంటే వీళ్ళు ఇది చేయాలి అలా అయిపోయిందా? డెఫినెట్లీ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూనే ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా. మేము మాకు ఒకటి సజెస్ట్ చేస్తాం, ప్రవీణ గారు ఇది బాగుంటుంది అంటారు, మాకు ఇది ఇంకా లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది మాకు. సో ట్రిపుల్ బెడ్రూమ్ 3 bedrooms కి తగ్గట్టుగా అండ్ మీ పాపకి తగ్గట్టుగా కూడా ఉన్నట్టుంది. వాట్ ఈస్ షీ సేయింగ్? Yeah, she'll not say much. So she's just 21 months old. Okay. Yeah. So she'll be liking it for sure. ఎందుకంటే మళ్ళీ బొమ్మలు అన్ని కూడా పెట్టున్నాం కదా, సో బర్డ్స్ అండ్ she'll be definitely liking it. మనం ఇల్లు ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంత స్పేస్ ఉంది, ఇవన్నిటికంటే కూడా ఇంటీరియర్స్ ఎంత బాగున్నాయి. ఫస్ట్ ఎవరైనా మన ఇంటి గెస్ట్లు వచ్చారంటే మొత్తం అంతా చుట్టూ తిరిగి చూసేది అదే కదా. Yeah. సో వాట్ వాస్ దేర్ రియాక్షన్? మీరు ఎప్పుడైనా తీసుకొచ్చి చూపించారా? ఇంకా లేదు, ఇదే సర్ప్రైజ్. మా మదర్ కూడా ఈ రోజే వచ్చారు సర్ప్రైజ్ గా. ఓకే. సో తను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం, నేను ఒక్కనే వస్తున్నా, ఈవెన్ మా వైఫ్ కూడా ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నారా? జస్ట్ కొన్ని ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు అన్ని క్లీన్ అయినా ఫస్ట్ టైం వస్తున్నాను. నచ్చిందా? బాగుంది, చాలా బాగుంది.
బెస్ట్ విషెస్ టు యూ అండి. Thank యూ you. అండ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి ఇల్లు అనేది ఎంత చిన్నగా ఉన్నప్పుడు కూడా అందంగా కనిపించాలనేది ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. అందులోనూ ప్రాపర్గా యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏంటి, ఎంత క్రియేటివిటీ చూపించాము, ఎంత రిచ్ లుక్ అనేది కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం స్పేషియస్గా కూడా ఉండాలి. దాన్ని ఎక్కడికక్కడ క్లమ్జీ చేసుకోకుండా ఉంటేనే మనం అనుకున్నటువంటి లుక్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆనందం కూడా వస్తుంది.